Please subscribe to my channel and click the bell icon to get all the notifications of my videos. Hello friends, welcome to my channel Smart Girl Mehreen. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మన వీడియోలో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గడానికి ఒక మంచి ఆయిల్ చెప్పబోతున్నానండి. కావాల్సినవి అలోవెరా దీనికి ఫస్ట్, తర్వాత ఇది బ్రింగ్ రాజా గుంటగలగరాకు అంటారు కదా, సో అది కావాలి. ఇది ఎండలో ఆరపెట్టేసరికి అలా అయ్యింది. కర్రీ లీవ్స్, కరేపాకు కావాలి. కరేపాకు హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుందండి. నెక్స్ట్ మనకు కావాల్సింది మేథీ పౌడర్, మెంతులు పౌడర్ చేసుకున్నాను. సో మెంతులు పౌడర్ కావాలి. తర్వాత మనకి కలోంజీ కావాలి. కలోంజీ అంటే నల్ల జీలకర్ర అని అడిగితే మీకు ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందన్నమాట. మనకు ఒక 3 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ కావాలి. మీరు ఎంత కావాలి ఆయిల్ అనుకుంటే అన్ని వేసుకోవచ్చు. ఆయిల్ బాటిల్ కంటే కూడా నేను ప్యాకెట్స్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది 100 ml ప్యాకెట్స్ అండి. 3 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. సో 3 ప్యాకెట్స్ వేసుకుంటే కొంచెం నూనె ఎక్కువ అవుతుంది కదా, సో అందుకని ఆముదం వేసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ అండి. క్యాస్టర్ ఆయిల్ హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. క్యాస్టర్ ఆయిల్లో మంచి విలువలు ఉంటాయి. మంచిగా హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ చేస్తుంది. మన రూట్స్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట క్యాస్టర్ ఆయిల్. ఇది నేను మర్రి ఊడలు అని ఒకటి ఉంటుందండి. సో పచారీ కొట్టులో దొరుకుతాయి ఎక్కడైనా కూడా ఇది. సో ఇది కూడా నేను ఈ ఆయిల్లో వేస్తున్నానండి. ఇది కూడా చాలా బాగా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఆయుర్వేదం షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో ఈ ప్యాకెట్ 80 రూపీస్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ మనం మిక్సీ జార్లో గుంటగలగరాకు వేసుకోవాలి. గుంటగలరాకు ఏంటి అలా కనపడుతుంది అనుకోవద్దు, అది సన్ డ్రై చేయాలండి, ఎండలో ఆరబెట్టాలి. సో అందుకని అలా అయ్యింది. తర్వాత మనం కర్రీ లీవ్స్ వేసుకొని మిక్సీలో తిప్పుకోవాలి. మిక్సీ తిప్పుకున్న తర్వాత పౌడర్ అవుతుందండి. పౌడర్ అయిన తర్వాత అందులో మనం అలోవెరా కూడా వేసుకోవాలి. కలబంద వేసిన తర్వాత ఇలా పేస్ట్ అవుతుందన్నమాట, పేస్ట్ లాగా. సో తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని, మీరు కొంచెం పెద్ద బౌల్ పెట్టుకోండి, పొంగు వస్తుంది. సో అందుకని చెప్తున్నాను. అందులో 3 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్యాకెట్స్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆముదం కూడా వేయాలి. వేసిన తర్వాత అందులో మనం మేథీ పౌడర్ వేద్దాం ఫస్ట్. నెక్స్ట్ మనం కలోంజీ వేద్దాం, నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర కూడా చాలా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుందండి. నేను ఇప్పుడు వేసినవన్నీ కూడా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసేవే. ఇప్పుడు నేను వేసింది మర్రి ఊడల పొడి అండి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. మీరు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ రెసిపీ ఖచ్చితంగా చేయొచ్చండి. ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మనం ఈ పేస్ట్ తిప్పుకున్నాం కదా, సో అది ఇందులో వేసుకుందాము. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో మనం ఉడకబెట్టుకోవాలండి. వీటిని బాగా కాగనివ్వాలి. పచ్చివాసన పోవాలన్నమాట. లేకపోతే కలబంద పచ్చివాసన పోకపోతే నిల్వ ఉండదండి మనకి ఆయిల్. కలబంద వేసాం కదా, అలోవెరా, సో అందుకని చెప్పి నిల్వ ఉండాలని చెప్పి మనము బాగా కాగపెట్టాలన్నమాట. ఈ ఆయిల్ని బాగా పొంగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మనం బాగా కాగబెట్టుకోవాలి ఈ ఆయిల్ని. సో కొంతసేపటి తర్వాత ఇలా పొంగు వస్తుందండి. పొంగు వచ్చిన తర్వాత కూడా మనం బాగా కాగబెట్టుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలండి అలోవెరాలోనిది, లేకపోతే మనకు ఆయిల్ నిల్వ ఉండదు. కొన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తుంది. సో అందుకని చెప్తున్నాను. సో బాగా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి.
ఇది ఖచ్చితంగా మీరు 1 మంత్ యూస్ చేసి చూడండి. ఈ ఆయిల్ వల్ల మీ హెయిర్ లాస్ తగ్గిపోతుంది, మీ హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా అవుతుంది. ఇది నేను ట్రై చేస్తున్నానండి 1 మంత్ నుంచి. సో ఈ ఆయిల్ మొత్తం అయిపోయిన తర్వాత చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత ఇలాంటి వైట్ క్లాత్ తీసుకోండి, ఒక బౌల్కి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని సో ఈ ఆయిల్ని మొత్తం మనం అందులోకి తీసేసుకుందాం. స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో చేయండి. క్లాత్తో నాకు కంఫర్టబుల్గా ఉంటుందని నేను క్లాత్ యూస్ చేశాను. ఇందులో మనం వేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీటితో. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇదంతా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక మంచి కంటైనర్ తీసుకొని మీరు అందులో ఈ ఆయిల్ని ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం ఈ ఆయిల్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలో హెయిర్కి నేను చూపిస్తున్నాను. కొంచెం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మీరు ఆయిల్ని డబుల్ బాయిల్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా పెట్టుకొని అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత రూట్స్కి బాగా పట్టించండి. మీ స్కాల్ప్కి మీ హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ అవుతుంది. ఓకే అండి, ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుందని కోరుకుంటూ, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మార్ట్ గర్ల్ మెహరీన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.